ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజులు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలను జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసరావు సత్కరించారు. ఈ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి పనుల్లో మొట్టమొదటిగా ప్రామాణికంగా తీసుకుంటే ఒకటి తాగునీరు రంగం కానీ, సాగునీరు రంగం కానీ, రెండు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి తీసుకుంటే మరి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉత్తరాంధ్రకి తలమానికం, విజయనగరం జిల్లాకి తలమానికమైనటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వారి నిన్నటి రోజునే వచ్చి మరి పరిశీలన చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తే ప్రత్యేకించి విజయనగరం జిల్లానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇవాళ అంతర్జాతీయ చిత్రపటంలోనే భోగాపురం చేరుతుంది, విజయనగరం జిల్లా చేరుతుంది. ఖచ్చితంగా దానికి మరి ముఖ్యంగా మా మంత్రులు, శాసనసభ్యులు ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్లాలని, ఈ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులతో ఈ జిల్లా రైతాంగం అంతా కూడా ఆధారపడి ఉంది. ఈ జిల్లా రైతాంగంలో ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి తోటపల్లి ప్రాజెక్టు ప్రధానమైన ప్రాజెక్టు, అలాగే తోటపల్లి కానీ, వెంకటేశ్వర ప్రాజెక్టు కానీ, ఇక్కడ ఆంధ్ర ప్రాజెక్టు కానీ, అక్కడ చూసుకుంటే జంజావతి కానీ, ఇక్కడ చూసుకుంటే తాడిపల్లి కానీ, ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు సమృద్ధిగా నీరుతో ఉండి ఎప్పుడు కూడా పంటలు పండే కార్యక్రమం ఉన్నాయి. ఇంకా దాన్ని ఎప్పటికప్పుడు ఆ కెనాల్స్ అన్ని కూడా ఇంప్రూవ్మెంట్స్ చేయడానికి గత ప్రభుత్వం ఆ సాయశక్తిలో కృషి చేస్తాం. ఉన్న పరిస్థితులను బట్టి ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ అందరూ కూడా చేసి ఈ రైతాంగానికి ఎప్పుడు కూడా ఈ వ్యవసాయ ఆధారిత ప్రాంతం జిల్లా రైతాంగం ఆధారపడింది కాబట్టి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా మరి మీ గౌరవ శాసనసభ్యులు, మంత్రులు అందరూ కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్తారని మీకు తెలుసు. ఈ జిల్లాలో వైద్య కళాశాల ఇప్పటికే ప్రారంభమైంది. వైద్య కళాశాల కూడా పనులు చాలా త్వరితగతిగా ఉన్నాయి. ఇప్పటికే వైద్య కళాశాల ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఇయర్ కూడా వస్తుంది. ఆ కార్యక్రమం కూడా దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా పూర్తి స్థాయిలో వైద్య కళాశాల ప్రారంభం కావడానికి మరి గౌరవ శాసనసభ్యులు వారి దానిగా సహాయ సహకారాలు ఉండాలని చెప్పి వారిని ఒకసారి కోరుకుంటూ, అలాగే రెండోది మరి మీ అందరికీ తెలుసు ఏదైతే మరి ట్రైబల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ, మరి గిరిజన యూనివర్సిటీని గతంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు, గౌరవ అవనాటి ముఖ్యమంత్రి గారు దాన్ని శంకుస్థాపన చేసి దానికి సంబంధించి ల్యాండ్ గత ప్రభుత్వం ఎన్నికలు జరిగి ఇప్పటికే సుమారుగా
ఈ శాసనసభ దీంతో ఈ ఈ సమావేశంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సర్వసభ సమావేశానికి మరికి నూతనంగా కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రాధాన్యతలు, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఏదైతే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏదైతే ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు, మీ 34 మండలాలకు సంబంధించి గతంలో ఇక్కడ అనేక సమస్యలు ఈ సభ దృష్టికి తీసుకురావడం, ఈ సమావేశంలో ఆ సమస్యలకు సంబంధించి కొద్దిగా కొద్దిగా వచ్చేయండి ప్లీజ్ ప్లీజ్ వచ్చి కొద్దిగా ప్లీజ్ వచ్చేది సార్ తీసేసుకున్నా పక్క వచ్చేది ప్లీజ్ అందరూ కొద్దిగా. ఈ సమావేశం ద్వారా ఈ జిల్లాకు సంబంధించి అనేక సమస్యలు ఈ సమావేశం దృష్టికి తీసుకురావడం, దాన్ని అధికార దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం తీసుకురావడం, అనేక సమస్యలకి ఈ జిల్లా పరిషత్ సమావేశం అందరం అనేక సమస్యలకి పరిష్కారానికి ఈ సమావేశం ఎదురైంది. అలాగే ఈ సమావేశంలో ఈ జిల్లాలో ఒకవేళ సమస్య ఏదైనా వస్తే ఆ సమస్య మనం ఏమైనా ఇక్కడ నిర్ణయం తీసుకోలేక రాష్ట్ర స్థాయి అధికారులకు కానీ లేకపోతే రాష్ట్ర స్థాయి దృష్టికి తీసుకురావాలంటే ఆ మాట మనం ముందుతో తీసుకెళ్ళి ఏ రకంగా అయితే మనం ఆ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామో, అలాగే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే సభ్యులు లేవనెత్తిన మీ అంశాలు, మీ మండలాలకు సంబంధించి ప్రజా సమస్య దృష్టికి సభ దృష్టికి తీసుకొస్తే ఈ సభ ద్వారా ఏదైతే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, గౌరవ మంత్రులు ఉన్నారు, వారందరూ దృష్టికి తీసుకొచ్చి ఈ సభ ద్వారా మనం ఆ సమస్యను పరిశీలించుకోవడం లేదు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.